అరే టీ కొట్టు బాబాయ్, అసలు ఇంతకీ తినడానికి ఏమైనా ఉన్నాయా లేవా? 4 గంటల నుంచి మీరు ఇక్కడే కూర్చుని ఉన్నవన్నీ తిన్నారు, తాగారు. ఇక తినడానికి ఏమీ మిగలలేదు. తినడానికి డబ్బులు ఇవ్వండి. అరే డబ్బులే కదా తీసుకుందు గారు బాబాయ్, మా దగ్గర డబ్బులు ఎక్కడికి పోతాయి? పనేమీ లేక మాకు టైం పాస్ కావడం లేదు, అందుకే ఇక్కడికి వచ్చి కూర్చున్నాం. ఇప్పుడు నీకు వచ్చిన నష్టమేమీ లేదు కదా, మేము రావడం వల్ల నీకంతా లాభమే. అందరూ టైం పాస్ అవడానికి ఏవేవో చేస్తున్నారు. మేము చూడు ఇక్కడికి వచ్చి చక్కగా ఎంత బాగా కూర్చున్నామో. డాక్టర్ జట్కా, మనం టైం పాస్ అవ్వడానికి వెళ్ళి చేపలు పడితే బాగుంటుందేమో. చేపలు పట్టడం వేస్ట్. అక్కడికి వెళ్ళి గంటలు గంటలు కూర్చోవాలి. ఒకవేళ చేపలు పడలేదనుకో నోరు మూసుకుని వెనక్కి తిరిగి రావాలి. చాలా బోరు కొడుతుంది. దాని బదులు ఇంకేమైనా చేద్దాం. పోనీ మనం ఒడిసిల్లా ఆట ఆడుకుందామా? అయ్యో ఎవరు అది? నాకు ఇస్తామేంటి? రాయితో నా తల కొట్టింది ఎవరు? బాక్స్ రానయ్య, సారీ, నేను గసిడే రామ్ తరఫున సారీ చెప్తున్నాను. తను నిజంగా మిమ్మల్ని కొట్టాలని అనుకోలేదు. అదిగో ఆ బాటిల్ మీద రాయి పెట్టి దాన్ని కొట్టాలనుకున్నాడు, కానీ కొంచెం గురి తప్పింది అంతే. లగాయతూ మోటార్ వెతుకు నన్ను ఇరికించాలని చూస్తున్నావు. బాక్సర్ అన్నయ్య ఏం జరిగిందంటే? గసిడే రామ్ గారు పర్వాలేదు, మరేం పర్వాలేదు. చూసావు కదా, బాక్స్ అన్నయ్య ఏమీ పర్వాలేదు అంటున్నాడు. ఇట్స్ ఓకే, ఇంకేం భయపడకు. గసిడే రామ్ ఆయన నిన్ను క్షమించేశారు. గసిడే రామ్, నేను నీకు గుర్తు ఎలా కొట్టాలో నేర్పిస్తాను. పక్కగా ట్రైనింగ్ అయిపోతావు. ఏమంటావు మోటు, నేర్పించమంటావా? తప్పకుండా మీ దగ్గర నేర్చుకున్నాడంటే అతను గురి చూసుకోవటంలో మాస్టర్ అయిపోతాడు. చూడు, గురి చూసుకొట్టడం అంటే ఇలాగా. మోటు నన్ను పిచ్చివాడిని అనుకుంటున్నాడు. రాయితో కొట్టింది తనేనన్న విషయం నాకు తెలుసు. నింద నీ మీద వేస్తున్నాడు. వద్దు, అయ్యో బాక్స్ అన్నయ్య నన్ను క్షమించండి, పొరపాటైపోయింది. అయ్యో అమ్మో. బాక్సర్ అన్నయ్య, నా స్నేహితుడిని వదిలిపెట్టండి, లేకపోతే ఏం బాగోదు అని చెప్పబోయాను. చూసావు కదా, ఇప్పుడు నేనేమి బాగోలేదు. ఇంకెప్పుడైనా నన్ను రాయితో కొడితే ఏం జరుగుతుందో తెలుసా? అయినా తను కావాలని ఏమైనా కొట్టాడా ఏంటి? పొరపాటున తగిలింది అంతే. ఓ, అంటే నువ్వు తనకి సపోర్ట్ చేస్తున్నావా? డాక్టర్ జట్కా, మీరు డాక్టర్ కదా, మీరు చెప్తే తను వింటాడు. మమ్మల్ని వదిలిపెట్టమని బాక్సర్ అనేతో చెప్పండి. నువ్వు నాతో ఏమైనా చెప్పాలా? లేదు బాక్సర్, నా సహోదరుడా, నా ప్రాణమిత్రుడా, నీతో చెప్పాల్సిందేమీ లేదు. నువ్వెంత కొట్టాలనుకుంటే అంత కొట్టు, ఎందుకంటే వాళ్ళు చేసిన పని అలాంటిది. ఓయ్, నువ్వు అసలు స్నేహితుడివేనా? స్నేహధర్మం అంటే ఇదేనా? నువ్వు వాళ్ళని విడిపించడం పోయి వాళ్ళని ఇరికించాలని చూస్తావా? అలా చూడండి, ఆ వస్తాదు పాపం చిన్నపిల్లల్ని చేసి వాళ్ళని ఎలా ఏడిపిస్తున్నాడో. పదండి అతని పని చెప్దాం. కాపాడండి, ఎవరైనా నన్ను కాపాడండి. మిమ్మల్ని ఇలా తల్లకిందులుగా వేలాడదీసింది ఎవరు? నా మిత్రుల్ని ఈ పరిస్థితికి తీసుకొచ్చింది ఎవరు? చెప్పండి 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 చెప్పండి. చింగం వాళ్ళని వదిలిపెట్టడు. చట్టం మీద ఒట్టు, నేను వాళ్ళని వదిలిపెట్టను. మనం వీళ్ళకి సాయం చేయాలని వచ్చాం. వీళ్ళు మనం ఇంత కష్టపడి కట్టుకున్న తేనె తొట్టనే ఎలా పాడు చేశారో చూడు. పదండి. ఏదో టైం పాస్ కాక ఒప్పుకున్నావు. నువ్వు చెప్పినట చాలా ప్రమాదకరమైంది గసిడే రామ్. టైం పాస్ చేయాలంటే పదండి, బంచీ జంపింగ్ చేద్దాం. అవునవును, బంజీ జంపింగ్ భలే తమాషాగా ఉంటుంది. ఈ ఆట చాలా ఈజీ, ఎలాంటి ప్రమాదం ఉండదు. ఇక మజా అన్లిమిటెడ్. చెప్పండి, ముందుగా ఎవరు చేస్తారు? నాకు చాలా భయం వేస్తోంది, నేను మాత్రం దూకను. అరే రండి, నేను చూపిస్తాను. ఇది చాలా ఈజీ. ఇదిగో ఇలా
ఇలా బంజీతో మనం ముందు కట్టుకోవాలి, ఆ తర్వాత దూకాలి. జంప్ చేయడానికి వాళ్ళు ఏమైనా భయపడుతుంటే ఇదిగో అప్పుడు మనం ఈ విధంగా తోసేయాలి. భలే, ఎంత బాగా జంప్ చేశాడు! ఫ్యాంటాస్టిక్! పత్లు, నువ్వు స్పీడ్ గా తోసావు, అందుకే ఈ విధంగా చేయగలిగాడు. లేదంటే తిన్నగా కిందకు వెళ్ళి పాడుండేవాడు. అరే చూసారా ఎంత మజాగా ఉందో. అరే ఘసిటే రామ్, ఇప్పుడు నీ వంతు. ఇప్పుడు నువ్వు డాక్టర్ జట్కా గారితో కలిసి దూకు, నీకు అసలు భయమే ఉండదు. అరే పత్రు, నా ప్రాణమిత్రుడా, నా సహోదరుడా, నేను మాత్రం జంప్ చేయను. ఇది చాలా ప్రమాదకరం అనిపిస్తుంది. Why fear when Chingam is here? ఇలా రండి, ఇద్దరు ఇక్కడ నుంచోండి. హా. ఇప్పుడు ముందుకు చూడండి. హ. సింగం గారు, వాళ్ళకు మీరు ఈ బంజీలు పెట్టడం మర్చిపోయారు. ఓ నో, వాళ్ళని పట్టుకో, వెళ్ళు. ఆ బంజీ జంపింగ్ లో నాకు అసలు మజానే రాలేదు. పదండి, నా కార్ తో స్కై డైవింగ్ చేద్దాం. స్కై డైవింగ్ చేయటం అంటే నాకు మహా ఇష్టం. అరే నువ్వు ఎప్పుడైనా స్కై డైవింగ్ చేసావా? మహా ఇష్టం అని చెప్పడానికి. స్కై డైవింగ్ చాలా ఈజీ. పారాచూట్ తగిలించుకుని కిందకి దూకేయండి. నేను ఎప్పుడు చెప్తానో అప్పుడు పారాచూట్ ని ఓపెన్ చేయండి. ప్రశాంతంగా కిందకి దిగిపోవచ్చు. పోలీస్ ట్రైనింగ్ లో నేను ఇలాంటి స్కై డైవ్లు చాలా చేశాను. అరే తమ్ముళ్ళు, మీరు ఎక్కడికో వెళ్ళి టైం పాస్ చేయడం ఎందుకు? ఇక్కడే కూర్చోండి, వేడి వేడి సమోసాలు చేశాను, తింటూ టైం పాస్ చేయండి. ఏమంటారు? సమోసాలన్నీ ప్యాక్ చేయి, మేము స్కై డైవింగ్ చేయడానికి వెళ్లాల్సిందే. స్నేహితులారా, అందరూ మీ మీ బ్యాగ్స్ వేసుకోండి. కానీ పెద్దన్నయ్య, ఈ స్కై డ్రైవింగ్ కి బ్యాగ్ కి ఏమిటి సంబంధం? ఆ? ఇవి మీకు తప్పకుండా పనికొస్తాయి మిత్రమా. నాకు చాలా భయం వేస్తుంది. నువ్వు నాతో పాటే ఉండు. చూడు, ఆకాశంలో పిచ్చుకులాగా చేతులు ఇలా పెట్టుకుని ఎగిరితే ఎంత హాయిగా సంతోషంగా ఉంటుందో. కమ్ ఆన్, డైవ్. అయ్యమ్మా! ఒకరి చేతులు ఒకరు పట్టుకుని వలయంలా తయారవ్వండి. పట్టుకోండి. వారే వా, భలే సరదాగా ఉంది కదా. లగాయితు, ఇది ఎంత సరదాగా ఉంటుందని నేను ఎప్పుడూ అనుకోలేదు. అవును, నేను ఎప్పుడు చెప్తానో అప్పుడే పారాచూట్ ని ఓపెన్ చేయండి. కానీ మనం పైకి ఎలా వెళ్తాం? మనం పైకి కాదు, తిన్నగా కిందకు వెళ్ళాలి. కానీ పారాచూట్ ఓపెన్ చేయాలంటే కారు దగ్గరికి వెళ్ళాలి. నా పారాచూట్ ని నేను కారులోనే పెట్టాను. ఏంటి, నువ్వు అసలు మనిషివేనా మోటు? పారాషూట్ లేకుండా ఎలా దూకేశావు? మరి బ్యాగ్, ఆ బ్యాగ్ లో ఏముంది? ఇందులో సమోసాలు ఉన్నాయి. లగాయితు, ఇక్కడ కూడా సమోసాలు తీసుకొచ్చావా? చింగం గారు, ఏం చేద్దాం? Why fear when Chingam is here? Ha! చెంగం గారు, మీరు మాత్రం పైకి ఎలా వెళ్తారు? మీ పారాచూట్ కూడా కారులోనే ఉంది. మనం అందరం వేసుకున్న బ్యాగ్ లో కూడా నేను సమోసాలే పెట్టాను. అయ్యా అమ్మా! మోటు పారాషూట్ ఎక్కడుంది? పారాచూట్లన్నీ కారు డిక్కీలోనే ఉన్నాయి. ఇప్పుడు ఏం చేద్దాం? అందరూ అరవండి. అమ్మా! మేడే 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 మేడే. మమ్మీ, కాపాడు. హలో డాక్టర్ జట్కా, హెల్ప్! పారాషూట్ పైన కారు డిక్కీలో ఉంది. మేమందరం మోటు సమోసాలు ఉన్న బ్యాగులు తెచ్చుకున్నాం. దేవుడి మీద ఉంటూ ఈ
మోటుని అస్సలు నమ్మకూడదు. మనందరినీ పైకి పంపడానికి కంకణం కట్టుకున్నట్టున్నాడు. ఓయ్, కళ్ళు తెరవండి. ముందుగా ఎవరైతే కళ్ళు తెరుస్తారో వాళ్ళని పైకి పంపిస్తాను. And your mark, get set, go! ఆగండి, ఎక్కడికి పారిపోతున్నారు? టైం పాస్ చేసుకోవడానికి వెళ్తున్నాం. అక్కడ కూర్చుని మాకు బోర్ కొట్టేసింది. అరే, టీవీలో ఏది సరిగ్గా కనిపించడం లేదు. అసలు ఇన్ని లైన్స్ ఎందుకు వస్తున్నాయో కూడా అర్థం కావడం లేదు. బహుశా మన యాంటీనా డైరెక్షన్ లోనే ఏదో గడబిడ జరిగి ఉంటుంది. నువ్వు వెళ్ళి యాంటీనా తిప్పుతూ ఉండు, నేను ఇక్కడ చూసి చెబుతాను టీవీలో బొమ్మ సరిగ్గా నిలబడుతుందో లేదో అని. ఓకే, ఇప్పుడు వస్తోందా? ఆ, ఆ, ఇంకాస్త తిప్పు. ఇప్పుడు చూడు, వస్తోందా? ఆ, ఆ, ఇంకాస్త. మోటు ఏమైంది? నా మీద పిడుగు పడింది. భగవంతుడికి ధన్యవాదాలు చెప్పుకోవాలి. అరే పతు, అసలు నీకేమైంది? నువ్వు బాగానే ఉన్నావు కదా? కరెంటు షాక్ కొడుతున్నా. పైగా అడుగుతున్నావా ఏం జరిగిందని? కాపాడండి, కాపాడండి. ఏమిటి మజాకాలు? నేను నీతో మాట్లాడుతూ ఉంటే నువ్వేమో డాన్స్ చేస్తున్నావు. ఉండు, నీ పని చెప్తాను. ముందు నువ్వు ఈ సిమెంట్ ని పైకి తీసుకెళ్ళు. నేనేం పని చెప్పానో అది ముందు చెయ్యి, సరేనా? అరే గసిటేరామ్, నువ్వు పత్రులను ఎక్కడైనా చూసావా? వాడు రాత్రి ఇంటికే రాలేదు. తను రాత్రి మా ఇంటికి వచ్చి నిద్రపోయాడు. నీకేదో ఆరోగ్యం బాగాలేదని చెప్పాడు. పొద్దునే డాక్టర్ జట్కా దగ్గర కూడా వెళ్ళాలని చెప్పాడు. తను ఇప్పుడు ఇటే వస్తూ ఉంటాడు. అరే అది సరే గాని గసిటేరామ్, నువ్వు ఇంతకీ ఇక్కడేం చేస్తున్నావు? అరే నేను ఇక్కడ సూపర్వైజర్ ని. కరెంటు పోవడం వల్ల ఇక్కడ మిషన్స్ అన్ని ఆగిపోయాయి. ఈ కాంక్రీట్ మిషన్ నుంచి సిమెంట్ ని బయటకు తీయాలి. నువ్వు ఒక్క నిమిషం ఆగు, నేను సిమెంట్ తీసి వెంటనే వచ్చేస్తాను. గసిటేరామ్, గసిటేరామ్. మోటు, ఆ లిఫ్ట్ ని ముట్టుకోకు. కానీ నేను ఎందుకు ముట్టుకోకూడదు? ఆపండి, దయచేసి ఆపండి. అసలు ఏం జరుగుతోంది? చాలా భయంగా ఉంది. మోటు, నీ శరీరంలో కరెంటు ఉంది. రాత్రి నీ మీద పిడుగుపడింది కదా, అందుకే నువ్వు ఈ విధంగా మారిపోయావు. నువ్వు దేన్ని ముట్టుకున్నా సరే అందులోకి కరెంటు ప్రవహిస్తుంది. ఈ మోటు వల్ల మా లిఫ్ట్ విరిగిపోయింది. మా సూపర్వైజర్ గసిటేరామ్ ఎక్కడికి వెళ్ళాడో ఏమిటో అస్సలు తెలియటం లేదు. వీడు వదిలిపెట్టదు. కొట్టండి, కొట్టండి. కొట్టండి. కాపాడండి. అరే గసిటేరామ్, సారీ, ఉండు, ఇప్పుడే బయటికి తీస్తాను. లగాయితూ. ఆపండి. మోటు శరీరంలో ఉన్న కరెంట్ అంతా బయటకు లాగితే తను మామూలు అయిపోతాడు. కానీ అది ఎలాగన్నది అర్థం కావట్లేదు. అది ఎలాగన్నదే ఇప్పుడు ప్రశ్న. అరే పెద్దన్నయ్య, ఇప్పుడు నువ్వే చెప్పు, నన్ను ఏం చేయమంటావు? నేను ఎవరిని ముట్టుకోలేకపోతున్నాను.
ఓయ్ దూరంగా ఉండు, దూరంగా ఉండు. నా దగ్గరికి మాత్రం రాకు మిత్రమా. ఏంటి అర్థమైందా? చూసావా పెద్దన్నయ్య, నా ప్రాణ స్నేహితుడు అయ్యుండి నువ్వే నన్ను దూరంగా ఉంచుతున్నావు. ఇక ఆలోచించండి, ఆలోచించండి, మిగతా వాళ్ళంతా నన్ను ఎక్కడ ఉంచుతారో. నేను పైకెళ్ళడం ఖాయం. ఈ దెబ్బతో నా పని అయిపోయింది. ఆ దేవుడి మీద ఒట్టు, ఇక నేను బతికే అవకాశం లేదు. మోటు 1, 2, 3 అని లెక్క పెట్టేలోగా ఇక్కడి నుంచి వెళ్ళిపోవడం మంచిది. ఆ, ఈ 1, 2, 3 ఏమిటి పతులు? ఆ, సరే పద. 9, 10, 11 అనే లోపల ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. అరే ఒక మాట మీద ఉండు. 1, 2, 3, 9, 10, 11. ఓయ్ మిత్రమా, దాని అర్థం ఏమిటో నేను వివరంగా చెప్తాను, ఉండండి. పరిగెత్తు. పారిపోవడానికి ఇదే సరైన సమయం. పతులు, ఇప్పటికే బాగా చీకటి పడిపోయింది, పైగా ఆకలి కూడా వేస్తోంది. పద, ఆ పార్టీకి వెళ్ళి ఏమైనా తిందాం. అరే ఇన్విటేషన్ లేకుండా ఏ పార్టీలోకైనా వెళ్ళి తినడం చాలా తప్పు కదా మోటు. నిజానికి నా పట్టులో కూడా ఎలుకలు పరిగెడుతున్నాయి. ఎవరైనా లైట్స్ ఏర్పాటు చేయండి. పార్టీ ఆగిపోతే నా జీవితమే నాశనం అయిపోతుంది. లైట్స్, ఎవరైనా లైట్స్ ఏర్పాటు చేయండి ప్లీజ్. లేదంటే నా బాస్ నన్ను ఉద్యోగం నుంచి పీకి పడేస్తాడు. ఇప్పుడు నేను ఏం చేయను? అరే మీరు అంతగా దిగులు పడకండి. ఇప్పుడు మీ పార్టీలో వెలుగుల్ని మేం నింపుతాం. ఏమంటావు మోటు? అరే పతులు, నాకు చాలా ఆకలిగా ఉంది. పద, ముందింటికి వెళ్దాం. ఆకలిస్తే మా పార్టీలోకి వచ్చి తినండి. ఏం కావాలంటే అది తినండి, ఎంత కావాలంటే అంత తినండి. కానీ ముందు లైట్లు మాత్రం వచ్చేలా చూడండి ప్లీజ్. సమోసాలు. పెద్దన్నయ్య, మీరే అన్నారు ఎంత కావాలంటే అంత తినమని, ఏది కావాలంటే అది తినమని. ఇప్పుడు నాకు ఆకలిగా ఉంది, ఏదైనా తినిపించండి ప్లీజ్. బాలే చెప్తున్నావే. వచ్చిన అతిథులు ఎవరు ఇంకా కడుపు నింపుకోలేదు. నేను నీ కడుపు నింపాదా? నువ్వు తిని పడుకుంటే అంతా చీకటైపోతుంది. మరి మిగిలిన వాళ్ళంతా ఎలా తింటారు? వచ్చిన వాళ్ళందరూ తిని వెళ్లేంత వరకు నీకు మాత్రం నేను ఏమీ పెట్టను. మేఘాలు ఉరుముతున్నాయి. బహుశా వర్షం వస్తుందేమో. అరే ఈ శబ్దాలు మేఘాల్లోంచి కాదు, నా పొట్టలోంచి వస్తున్నాయి. అందరూ తింటున్నారు. నేను పొద్దునుంచి ఆకలితో ఉన్నాను. ఇక జరిగింది చాలు, చేసిన సమాజ సేవ చాలు. ఇక నేను తట్టుకోలేను. సువాసన. అరే ఆ మోటు ఏమైపోయాడు? అతన్ని వెంటనే పట్టుకోండి. త్వరగా లైట్లు వెలిగించండి. ఇంకా తినాల్సిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. పట్టుకోండి మోటుని. అలా చూడండి, మోటు తప్పించుకుంటున్నాడు. అదిగో అటు పారిపోతున్నాడు. చింగం గారు ఆగండి. అయ్యమ్మా మోటు, నేను నిన్ను ఎప్పటి నుంచో వెతుకుతున్నాను. యు ఆర్ అండర్ అరెస్ట్. నువ్వు పత్రుకి కరెంట్ షాక్ ఇచ్చావంట కదా. మోటు, ఇదిగో ఈ సంఖ్యలు వేసుకో. అయ్యమ్మా. చింగం గారు ఎక్కడికి వెళ్తున్నారు? ఈ మోటిని అరెస్ట్ చేయండి. ఇతన్ని జైల్లో పెట్టండి. గచ్చటిరామ్, సారీ. నువ్వు నా వల్ల చాలా ఇబ్బందులు పడ్డావు. నువ్వే నాకు శిక్ష విధించు. రా, కొట్టు, 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 మళ్ళీ రా, కొట్టు, మమ్మీ. గట్టిగా కొట్టు, కొట్టు. డాడీ.
తిను షాకుల మీద షాకులు ఇస్తున్నాడు. ఓయ్ మోటు పత్రులు, నా స్నేహితులారా, నా సహోదరులారా, ఈ కరెంట్ మన పురిపురి నగరం మొత్తాన్ని నాశనం చేసేస్తుంది. నీలో ఉన్న కరెంట్ ని కేవలం నా లైట్నింగ్ కన్వర్టెడ్ మిషన్ తోనే ఆపగలను. కానీ దాన్ని పనిచేయించడానికి కూడా కరెంటు కావాలి కదా. కానీ ఊళ్ళో కరెంటు లేదు. మోటు, నువ్వే ఏదో ఒకటి చెయ్యాలి. అరే కడుపు ఖాళీగా ఉంటే నా బుర్ర ఏ మాత్రం పనిచేయదు. పతులు నువ్వే ఆలోచించు. ఐడియా సజ్జి. మోటు, నువ్వు ఆ లైట్నింగ్ కన్వర్టర్ ని పట్టుకుని నుంచో. నీ శరీరంలో ఉన్న కరెంటుతో అది పనిచేస్తుంది. ఓయ్ మోటు, నా సహోదరుడా, నా ప్రాణమిత్రుడా, ఏదో ఒకటి ఆలోచించు. ఆ మిషన్ పనిచేయించడానికి చాలా కరెంట్ కావాల్సి వస్తుంది. అది నీకు ప్రమాదం కూడా కావచ్చు మిత్రమా. అరే పురుపురి నగరం కోసం నేను ఏమైనా చేస్తాను. మోటు, మిషన్ ని వదిలేసేయ్. ఇక చాలు, ఆపు. నీ పైన మెరుపుల ప్రభావం చాలా పడుతోంది. వదలను. పురుపురి నగరం అంతా క్షేమంగా ఉందని తెలిసేంత వరకు నేను ఈ మిషన్ ని వదలను. మోటు మోటు బాగైపోయాడు. ఇప్పుడు ఇతని శరీరంలో కరెంటు లేదు. ఓయ్ మోటు, నా సహోదరుడా, నా ప్రాణమిత్రుడా, నువ్వు నిజంగా అదరగొట్టేశావు. మన పురుపురి నగరాన్ని కాపాడావు మిత్రమా. ఇప్పుడు నేను కూడా బాగైపోయాను. థ్యాంక్ యూ మోటు, థ్యాంక్ యూ వెరీ మచ్. వీఆర్ ప్రౌడ్ ఆఫ్ యూ. యూ 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 యూ. ఓయ్ చింగం గారు, మా కంప్లైంట్ సంగతి ఏం చేశారో ఇప్పుడైనా మీరు ఈ మోటుని అరెస్ట్ చేస్తారో లేదో కాస్త చెప్పండి. లేదు, ఇప్పుడు నేను నిన్ను అరెస్ట్ చేస్తాను.